అడ్జస్టెంట్ ప్రొఫెసర్స్ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయల జీతం ఫిక్స్ చేసినావు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇయ్యరా? ఇక్కడ పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాకులను కన్వర్షన్ చేయమంటే నిబంధనలు ఒప్పుకోవని తమాషా చేస్తున్నటువంటి నువ్వు ఎన్ని రకాలైనటువంటి విషయాలు చేసావనే ఇవాళ నిన్ను ఏకపక్షంగా నువ్వు తప్పులు చేసావని నిన్ను నిలబెట్టుడు కాదు, ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది కొత్త ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం దగ్గర అన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను శిక్ష వేయటలే. ఇవాళ నీ 3 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేసావు అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పలానా పర్టికులర్ 4 అంశాలపైన, అన్లాఫుల్ యాక్టివిటీస్ పైన, అన్లాఫుల్ అకాడమిక్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ పైన, ప్రతి అంశం మీద క్లియర్గా చెప్తూ ఈ అంశాలపైన ఎంక్వైరీ చేయమన్నది. ఎంక్వైరీలో కనుక నువ్వు దోషిగా తేలితే ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవడానికి ఇది చాలా గొప్ప చరిత్ర ఉంది. 1976లో విశ్వవిద్యాలయంగా ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ పైన గతంలో ఈ స్థాయిలో ఎవరిపైన ఆరోపణలు రాలేదు. నీ పైన ఎన్ని వర్గాల నుంచి ఇవాళ నాన్ టీచింగ్ నుంచి ఆరోపణలు ఉన్నాయి, పార్ట్ టైం లెక్చరర్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి, ఇవాళ అకుట్ నుంచి ఆరోపణలు ఉన్నాయి, ప్రధానంగా విద్యార్థుల నుండి ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను పోలీసుల చేత నిరంకుశంగా కాళ్ళు చేతులు ఇరగొట్టి తలలు బలగొట్టిన చరిత్ర నీది. ఇంత దారుణమైనటువంటి చరిత్ర కలిగింది. ప్రతిరోజు ఇక్కడ విద్యార్థులు తిండికి ధర్నా చేశారు, రూములు ఓపెన్ చేయడానికి ధర్నా చేశారు, కరెంటు కోసం ధర్నా చేశారు, నీళ్ల కోసం ధర్నా చేశారు. ఇంత దారుణం ఉంటుందా? ఎన్నోసార్లు నేను మెసేజ్లు పెట్టి చెప్పాను, హాస్టల్ ఓపెన్ చేయి. పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటే పిల్లలందరినీ బయటికి నెట్టేసి హాస్టల్స్ క్లోజ్ చేసి సెలవులు ఇస్తావా? ఏంది నీ పరిపాలన? ఇదేనా? అసలు నువ్వు ఎవరి కోసం ఉన్నావుడా? విద్యార్థుల కోసం. ఎవరి కోసం ఉన్నావు? ఉద్యోగుల కోసం ఉన్నావు. వాళ్ళ కోసం పనిచేసినవా? నీ కోసం పనిచేసుకున్నావు. అధికారాన్ని అనుభవించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పులు చేసి ఉంటే ఈ ప్రభుత్వం నిన్ను వదలదు. నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిన్ను వదలదు. నువ్వు ఎక్కడ కలుగులో దాక్కున్న బిడ్డ నీ సంగతి చెప్తుంది ఈ ప్రభుత్వము. ఖచ్చితంగా ఈ 4 అంశాల్లో కనుక నువ్వు తప్పు చేసి ఉంటే సమాధానం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు నువ్వు సమాధానం చెప్పుకోవాలా. For more videos like this, subscribe Big TV channel.